హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు దగ్గర 200 పాయింట్స్ తగ్గి 200 పాయింట్స్ అంటే 1%, ఎక్కువేం కాదు, దగ్గర 1% తగ్గింది. ఇట్స్ ఎ కరెక్షన్, కోర్స్ గుడ్ కరెక్షన్, ఆ మాత్రం పెద్ద విశేషం ఏం కాదు. అయితే ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కరెక్షన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే మరొకసారి ఈసారి కూడా బుల్స్ బేర్స్ని ఇచ్చేసేస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో బేర్స్ ట్రై చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్ళు అమ్మినప్పుడల్లా, షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడల్లా ఒక స్టేజ్లో బయింగ్ వచ్చేసింది. ఆ బయింగ్ తర్వాత మళ్ళీ పికప్ అయిపోయింది. వీళ్ళు దే ఆర్ ఎట్ ది విట్స్ ఎండ్, అంటే బుక్ అయిపోయారు, ప్రతిసారి బుక్ అయిపోయారు. చూడండి, జస్ట్ మీకు చూపిస్తాను ఎట్లాగా. అందుకని బేర్స్ దగ్గర అంత సత్తా లేదు, ధైర్యం లేదు. చూడండి, ఇక్కడ ఒక చోట ట్రై చేశారు బేర్స్. కొద్దిగా ట్రై చేస్తే, తగ్గించడానికి ట్రై చేస్తే ఎట్లా అంటే, ఐ విల్ డ్రా ఏ లైన్. ఇక్కడ ట్రై చేశారు. ఈ లెవెల్ ఎంతంటే, దిస్ ఈజ్ 20,000, అదే 20,000 ప్లస్ అనుకోండి, 20,900 ఆ ప్రాంతాల్లో, 20,900 ఆ ప్రాంతాల్లో ట్రై చేశారు. అక్కడి నుంచి తిన్నగా పట్టుకెళ్ళిపోయారు బుల్స్. ఎక్కడికి పట్టుకెళ్ళిపోయారంటే 21,200 ఆ రేంజ్కి పట్టుకెళ్ళిపోయారు. ఫినిష్. సో ఈసారి మరొకసారి వీళ్ళు ట్రై చేశారు. చూడండి, మరోసారి అక్కడ ట్రై చేశారు. మరోసారి ట్రై చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. 21,300, 200 ఆ రేంజ్కి తీసుకొచ్చారు. 200-300 లెవెల్కి. అది ఎగ్జాక్ట్లీ దట్ ఈక్వల్స్ ది 10-day మూవింగ్ యావరేజ్. 10-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అందుకుంది. సో మళ్ళీ అందుకుని మళ్ళీ లేపేశారు. మళ్ళీ లేపేసి అక్కడికి తీసుకెళ్లారు. ఈసారి తిన్నగా ఆల్ టైమ్ హైకి తీసుకెళ్ళిపోయారు. సో ఈసారి ఆల్ టైమ్ హైకి తీసుకెళ్ళినప్పుడు ఈ బేర్స్ అందరూ ఫినిష్ అయిపోయారు. ఫ్లాప్. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరం. చూసారా? మళ్ళీ మరొకసారి ఇక్కడ ట్రై చేశారు కదా. చూడండి, ఎక్కడ ట్రై చేశారు. మరొకసారి ఇక్కడ ట్రై చేశారు. 21,600 దగ్గర, 550 అనుకోండి, 21,550 రేంజ్లో ట్రై చేశారు. మళ్ళీ లేపారు. కానీ ఈసారి అంతగా పైకి పెంచలేకపోయారు. అంటే ప్రీవియస్ హైకి తీసుకెళ్ళలేకపోయారు. ఇక్కడ ఆగింది. అంటే ఏంటి, కొంచెం బుల్స్ తాలూకు స్ట్రెంగ్త్ కొద్దిగా తగ్గింది ఇక్కడ. సో దాన్ని ఆసరాగా తీసుకుని, చూసారా, బుల్స్ తాలూకు కొంచెం స్ట్రెంగ్త్ తగ్గింది అని అనిపించగానే దాన్ని ఆసరాగా తీసుకుని మళ్ళీ చూడండి, లాస్ట్ 2 days తీసుకోండి, లాస్ట్ 2 sessions మళ్ళీ ఇక్కడ కొంచెం పడేశారు. ఇవాళ 200 పాయింట్స్. క్వశ్చన్ ఏంటంటే, ఈసారి 10-day మూవింగ్ యావరేజ్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ గ్రాఫ్ చూడండి ముందు, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ 10-day మూవింగ్ యావరేజ్కి దిగువకు వచ్చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ బ్రీచ్ అవ్వాల. 10-day మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఈ పర్టికులర్ పాయింట్ వదిలేస్తే, ఈ పర్టికులర్ పాయింట్ అంటే దగ్గర 19,200-300 దగ్గర వదిలేస్తే, ఆ తర్వాత 10-day మూవింగ్ యావరేజ్ అసలు బ్రీచ్ అవ్వాల. చూడండి, మూవింగ్ యావరేజ్ చాలు. ఇక్కడ 10-day మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ అయింది. ఎప్పుడు బ్రీచ్ అయిందంటే నవంబర్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్. ఆ తర్వాత ఈ కింద దిగువన ఉన్నటువంటి 10-day మూవింగ్ యావరేజ్ ఎక్కడా బ్రీచ్ అవ్వాల. ఇక్కడ ఒక చోట ట్రై చేశారు, అవ్వలేదు, 21,200 దగ్గర. ఫస్ట్ టైము 10-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ దిగింది. ఫస్ట్ టైము. ఒకటి ఇండికేషన్ నెంబర్ 1. ఇండికేషన్ నెంబర్ 2 ఏంటంటే
లోవర్ హై, లోవర్ లో, లోవర్ లో ఇంకా లేదు కానీ రేపు కూడా తగ్గితే లోవర్ లో, అదర్వైజ్ లోవర్ హై. లోవర్ హై ఎలా చెప్తున్నారండి అంటే చూడండి, ఆల్ టైమ్ హై తర్వాత పెరిగిన హై, వచ్చిన హై చూసారా, ఈ హై దీనికన్నా తక్కువ దిగువనుంది. ఆర్ యూ లుకింగ్ ఎట్ దిస్? ఇది చూడండి. సో లోవర్ హై ప్రీవియస్ హైని టచ్ చేయలేకపోవటం. ఓకే, తర్వాత బాటమ్, డబుల్ బాటమ్. ఇప్పటి వరకు అయితే డబుల్ బాటమే, ఇప్పటి వరకు డబుల్ బాటమే కాబట్టి వీ కెనాట్ డిసైసివ్లీ సే, చూడండి ఈ విషయం, వీ కెనాట్ డిసైసివ్లీ సే ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ పడిపోతుంది అని. అంటే 10 days మూవింగ్ యావరేజ్ వరకు బ్రీచ్ చేయింది అంతవరకే. అంటే దీనిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, బుల్స్కున్నటువంటి స్ట్రెంగ్త్ కొద్దిగా తగ్గింది, అంతవరకు కరెక్టే. ఎట్లా అంటే చూడండి ఒకటి, ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది. 70 అబవ్ వెళ్ళింది, 70కి వచ్చింది. ఆర్ఎస్ఐ కూడా లోవర్ హై ఉండి కొద్దిగా కిందకి చూస్తున్నది. కిందకి చూడటం అంటే మీరు చూడండి, ఆర్ఎస్ఐ దీన్ని ఓవర్ బాట్ జోన్ అంటాం. ఈ ఆర్ఎస్ఐ ఈ 70 లైన్ నుంచి దిగువకి చూస్తుంటే, అట్లా దిగువకి చూడటాన్ని ఏమంటామంటే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిందని అంటాం. అంటే స్లైట్లీ ఓవర్ బాట్ అంటే ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అవుదానేం కాదు. రేపు బయింగ్ వచ్చేసింది అనుకోండి, 100-150 పాయింట్లు పెరిగింది అనుకోండి, ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఆర్ఎస్ఐ చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఓవర్ బాట్ జోన్ చూపిస్తున్నది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏడిఎక్స్ చూడండి, ఏడిఎక్స్లో గ్రీన్ లైను కిందకి చూస్తున్నది, రెడ్ లైన్ పైకి చూస్తున్నది. అయితే ఏడిఎక్స్ లైను మాత్రం యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. గ్రీన్ ఈజ్ లుకింగ్ డౌన్ అండ్ రెడ్ ఈజ్ లుకింగ్ అప్. రేపు అయితే కమింగ్ 1 or 2 days కూడా తగ్గితే ఇంకొంచెం బలహీనం అవ్వచ్చు. అయితే ఏడిఎక్స్ కొంచెం తొందరగా రిజల్ట్ ఇవ్వదనుకోండి. దాన్ని బేస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏడిఎక్స్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు చెప్పగలిగిందల్లా ఏంటంటే సేమ్ బాటమ్, డబుల్ బాటమ్కి వచ్చింది. ఇది డబుల్ బాటమ్కి వచ్చింది. లేకిన్ అయితే ఏంటంటే టాప్ ఉంది చూసారా, ప్రీవియస్ టాప్ కంటే ఈ టాప్ దిగువన ఉంది. అంటే లోవర్ హై ఉంది, ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్లోకి వెళుతున్నది. బట్ అట్ ది సేమ్ టైం ఈ టాప్ సేమ్ బాటమ్ అంటే డబుల్ బాటమ్కి వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ రావచ్చు. రేపటి విషయం మాత్రం ఎగ్జాక్ట్గా వీక్గా ఉందని లేదా పర్వాలేదు రికవర్ అవుతుంది కానీ చెప్పడానికి లేదు, చూడవలసిందే. కాబట్టి మార్కెట్ జరుగుతుంటే మార్కెట్ని చూడటమే తప్ప మనం రేపటి విషయంలో చెప్పలేం. అయితే రేపు కూడా అంటే ఓపెనింగ్ పట్టించుకోవద్దు. ఓపెనింగ్ ఇట్ మే బి డౌన్, ఇట్ మే బి అప్. అయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినా లేదా పాజిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పికప్ అయ్యి ప్రీవియస్ హైని కన్నా ఛేదిస్తే, అంటే ప్రీవియస్ హై అంటే 21,600 అట్లాగా, ఈ 21,600 అట్లా క్రాస్ అయ్యి వెళ్తే మరొకసారి ఏమవుతుందంటే ఇది రేంజ్ బౌండ్ కాబట్టి ఇక్కడ ఇంతటితో డౌన్ ట్రెండ్ ఆగిపోయింది. 21,500 లోవర్ లిమిట్, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, మళ్ళీ 21,850 లెవెల్స్కి మళ్ళీ అప్వార్డ్ జర్నీ మొదలవుతుందన్నమాట. ఆల్ టైమ్ హైకి 21,800, ఈ ఆల్ టైమ్ 850 ఎందుకు లేండి, 800 చూద్దాం. సో 21,500, 25,800, 21,800 మధ్యనే ఉంది గేమ్ అంతా. సో దిస్ వీ హ్యావ్ టు సీ. అయితే రేంజ్ బౌండ్ అన్నది ఫ్యాక్టే కనబడుతున్నది. ఈ రేంజ్ బౌండ్ ఎప్పుడు కాదంటే ఇది 21,500 నుంచి దిగువకు వస్తే అప్పుడు రేంజ్ బౌండ్ కాదు, కొంచెం డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అర్థం. బట్ ఇది టెక్నికల్ పొజిషను. జనరల్గా తీసుకున్నట్లయితే మార్కెట్లో ఎన్నోసార్లు ఇప్పటి వరకు గట్టిగా ట్రై చేసి ఈ బేర్స్ ప్రతిసారి
చాలా దెబ్బలు తిన్నారు, చాలా గట్టి దెబ్బలు తిన్నారు. ఒకసారి రెండుసార్లు కాదు, 18,000 దగ్గర నుంచి 18,000 దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూడలేదు నిఫ్టీ. 18,000 నుంచి 2,100 వరకు 2,200 రేంజ్కి వెళ్ళిందంటే 19,000 వేసుకోండి పోనీ. 19,000 నుంచి 2,200 రేంజ్కి దగ్గరికి వెళ్ళిందంటే ఈలోగా ఈ మధ్యలో షార్ట్ సెల్లింగ్ చేసి చేతులు కాల్చుకుని, మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేసి చేతులు కాల్చుకుని, ఇలా అంచెలంచెలుగా షార్ట్ సెల్లింగ్లు చేస్తూ చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? వాళ్ళందరినీ కొట్టిపారేశారు కదా బుల్స్. అందుకని ఇక్కడ బేర్స్ గబగబా ఫాస్ట్గా పడేద్దాము అని అనుకుని పడేయలేకపోతున్నారు. అందుకని వాళ్ళు చాలా జఖ్మీ అంటాం కదా, గాయపడి ఉన్నారు. బేర్స్ గాయపడి ఉన్నారు. ఆ గాయంలో ఇంకా సాహసం చేయలేరు. డెఫినెట్గా ఇక్కడ డౌన్ ట్రెండ్ కనిపిస్తే అప్పుడు కొట్టిపారేస్తారు, అంతే, గట్టిగా కొట్టేస్తారు. అట్లాంటి ట్రెండ్, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందా ఇప్పుడు ఇమీడియట్గా, రాదా అనేది మనం చూడాలి. ఎందుకంటే బుల్ లిక్విడేషన్ ఉంటే, అంటే బుల్స్ సాహసం చేసి బుల్స్ ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడితే అప్పుడు వాళ్ళతో వీళ్ళు తందానని వాళ్ళతో వీళ్ళు కలిసి మొదలు పెట్టేస్తారు కొట్టడం. అదర్వైజ్ చాలా కాషియస్గా ఉన్నారు. ఉండబట్టే చాలా సెలెక్టివ్గా భయంగా పడేస్తున్నారు మార్కెట్ని. అయితే ఫస్ట్ టైము 10 days మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయింది. సరే, 21 days మూవింగ్ యావరేజ్ కూడా చూద్దామా, అది ఎక్కడుందో. లెట్ us see. 21-day మూవింగ్ యావరేజ్ ఐ థింక్ బ్రీచ్ అవ్వలేదు. 21 ఎస్ 21-day మూవింగ్ యావరేజ్ చూద్దాం. లేదు, 21-day మూవింగ్ యావరేజ్ ఇంకా దూరంగా ఉంది. మీరు కూడా చూడండి, ఈ 21-day మూవింగ్ యావరేజ్ ఇంకా దూరంగా ఉంది. ఎక్కడుంది? 21-day మూవింగ్ యావరేజ్ 400+ దగ్గర ఉంది. 450 వేసుకోండి, 410, 420 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి అది కూడా టచ్ అవుతుందా, లేదా అవ్వకుండానే మళ్ళీ పైకి రికవర్ అయిపోతుందా? ఇది మనం వెండి తెరపై చూడవలసిందే తప్ప ఇక్కడ కూర్చుని ఊహాగానాలు చేయటం వేస్ట్, అనవసరం, నాట్ నెసరీ. కావటానికి మాత్రం ఖచ్చితంగా ఓవర్ బాట్ జోన్లో వచ్చింది. ఇంకొంచెం తగ్గొచ్చు, అట్లాగే కనబడుతున్నది. అట్లాగా, అంతేగాని ఇక్కడి నుంచి పడిపోతుందని చెప్పడానికి ఇవాళ వరకు జరిగిన మార్కెట్ల నుంచి మాత్రం చెప్పలేము. చూద్దాం, లెట్ us లీవ్ ఇట్. అయితే స్టాక్స్ వరకు తీసుకున్నట్లయితే స్టాక్స్లో 200 పాయింట్స్ తగ్గినప్పటికి కూడా స్టాక్స్లో అట్లాంటి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో సజావుగానే ఉంది. ముఖ్యంగా బిఎస్సి స్టాక్స్ తీసుకుంటే ఎక్కువ కదా, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కదా బిఎస్సి, ఈక్వల్గా ఉంది ఆల్మోస్ట్. స్లోగా తగ్గుతూ వచ్చాయి, కానీ ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. పిఎస్సి స్టాక్స్ కంటిన్యూ టు డూ వెల్. మీకు తెలియదే ఉంది, కోల్ ఇండియా ఇప్పుడు ఇవాళైతే 52-week హైలోకి వచ్చింది. ఓఎన్జీసీ 220 రూపీస్ రేంజ్లోకి వచ్చింది. ఓఎన్జీసీ 52-week హై చూసారా? కావేరీ గోదావరి బేసిన్లో మళ్ళీ ఏదో కొద్దిగా యాక్టివిటీ ఇదవుతున్నదని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్, స్టిల్ డూయింగ్ వెల్. కాబట్టి ఇట్స్ ఓకే. మరి పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అంటే దట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎస్, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం తప్పేం లేదు. ఎందుకంటే పడిపోతున్న తర్వాత గబుక్కుని తీసేయటం, ఒకేసారి అమ్మటం కంటే ఇప్పుడు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని చూస్తూ తమాషా చూడవచ్చు. అది విషయం. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూడండి. ఈ ట్రైడెంట్ చాలాసార్లు డిస్కస్ చేసినట్టున్నాం. ఇది ఎంబీఎస్ స్టాక్. ఇది ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయిందో ఏమో మరి. ఇది 20% ఒకరోజు పెరిగిందంటే ఎంతకు వచ్చేసింది? 48, 48 దాకా వచ్చేసింది ఇది, అంతే. అది విషయం. ఇట్లా కొన్ని స్టాక్స్ దే ఆర్ స్టిల్ డూయింగ్ వెల్.
డిస్టర్బెన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు మార్కెట్లో. 19,000, 18,000, 19,000 దగ్గర నుంచి పైకి అప్వార్డ్ జర్నీ మొదలుపెట్టిన నిఫ్టీ ఇప్పటికీ కూడా డిస్టర్బ్డ్ జోన్లోకి రాలేదు. డిస్టర్బ్ జోన్లోకి రాలేదు కాబట్టి అడ్వాన్స్గా ముందుగా ఊహించి షార్ట్ సెల్లింగ్ చేయటం, లేకపోతే ముందుగా ఊహించి అమ్మటం అట్లా చేయకూడదు. అది క్లియర్గా ఇండికేషన్ వస్తేనే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. షార్ట్ సెల్లింగ్ అంటే గుర్తుకొచ్చింది, ఈ మధ్యన ఈ సెబీ వారు సర్క్యులర్ రిలీజ్ చేశారు, తర్వాత షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేశారు అని నేను చూశాను. ఎక్కడో 2-3 యూట్యూబుల్లో ఏంటంటో చెప్పేస్తున్నారు. ఇంకేం లేదు, అంటే అమ్మో అంతా అయిపోయింది అంటారు. దానికి పెద్ద పెద్ద క్యాప్షన్స్ పెట్టేసి ఏదేదో చేసేసి, అంటే యాక్చువల్గా ఏంటంటే యూట్యూబర్స్ ఎట్లా ఉంటారంటే చాలామంది, అందరూ కాదు కానీ ఏదో మసాలా వేసి ఒక క్యాప్షన్ పెట్టేసి టైటిల్ పెట్టేసి ఆ టైటిల్ నుంచి వచ్చేయాలి వ్యూస్ వచ్చేయాలి. ఆ రోజు వ్యూస్ ఆ రోజు వచ్చేయాలి. 5,000, 10,000, 50,000, 1,00,000 అంతే. దే ఆర్ కన్సర్న్డ్ మోర్ అబౌట్ వ్యూస్. చూసారా, ఆ వ్యూస్ కోసం ఎట్లా ఏదో పెట్టేస్తున్నారు. ఎవరో నాకు 2-3 నాకు మెసేజ్లు కూడా పెట్టారు, సార్ ఇదేంటి, దీని సంగతి ఏంటి అని. చూశాను నేను. అందువల్ల ఏంటంటే దాని గురించి కొంచెం చెప్పాలని. ఎట్లా అంటే సెబీ షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేసిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ షార్ట్ సెల్లింగ్? షార్ట్ సెల్లింగ్ అంటే మీ దగ్గర స్టాక్ లేదు, అమ్ముతున్నారు. అంటే డెలివరీ ఇచ్చే ఉద్దేశం లేదు. జనరల్గా షార్ట్ సెల్లింగ్ అంటారు. మీ దగ్గర సరుకు లేకుండా అమ్మటం. అదేంటి, తగ్గుతుందని ఊహించి తగ్గిన తర్వాత కవర్ చేసేయటం. ఇప్పుడు 70 రూపాయలకు అమ్ముతాను, 60కో పడిపోతుంది, అది తగ్గిపోయింది, 60 దగ్గర కొనుక్కుంటాను, ఆ 10 రూపాయలు నాకు లాభం రాలేదు. దట్ ఈజ్ షార్ట్ సెల్లింగ్. వెరీ సింపుల్. ఇండెక్స్ అనుకోండి, నిఫ్టీ కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి డెలివరీ అసలు సిస్టమే లేదు. అది దే ఆర్ ట్రేడెడ్ వితౌట్ డెలివరీ ఇచ్చే ఉద్దేశం, తీసుకునే ఉద్దేశంతో చేయరు కదా ట్రేడింగు. అది గొడవే లేదు. మరి స్టాక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఎస్, డెలివరీ ఇవ్వచ్చు, కొనుక్కుని డెలివరీ తీసుకోవచ్చు. F&Oలో కూడా చేసిన డెలివరీ ఇవ్వటం, తీసుకోవటం చేయొచ్చు. అయితే మరొక రకమైన షార్ట్ సెల్లింగ్ ఉంది. మీలో చాలామందికి ఈ విషయం తెలియదు. ఎలా అంటే కంపెనీస్, అంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనండి, లేకపోతే పెద్ద బ్రోకింగ్ ఫర్మ్స్ అనండి, బ్రోకింగ్ కంపెనీస్ అనండి, లేదా ఇన్స్టిట్యూషనల్ అనండి, ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రేడింగ్ చేస్తుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు వీటి పనే ట్రేడింగ్ చేయటం. ట్రేడింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద బ్రోకర్స్, వీళ్ళు ఏంటంటే దే సెల్ ఏ స్టాక్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అమ్మరు, ఫ్యూచర్ స్టాక్ కాదు, మామూలుగానే అమ్ముతారు. ఒక స్టాక్ను అమ్ముతారు. ఆ స్టాకు అమ్మిన తర్వాత వాళ్ళు డెలివరీ ఇవ్వరు. అదేంటంటే ఎలా పుడుతుంది? ఇంట్రాడే. మనకు తెలిసిన షార్ట్ సెల్లింగ్ ఏంటి, ఇంట్రాడే అంటే ఏంటి? ఏదైనా ఇంట్రాడే మనం చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే, ఏదో స్టాకు ఇంట్రాడే చేయవలసి వస్తే ఏ స్టాక్ అయినా అమ్మొచ్చు, ఏ స్టాక్ అయినా కొనవచ్చు. సేమ్ డే క్లోజ్ చేయాలి కదా. ఇక్కడ F&Oలో సుమారుగా 200 స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రాడేలో చేసేటప్పుడు ఆ 200 స్టాక్స్లోనే చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన స్టాక్ తీసుకుని కొనొచ్చు, అమ్మొచ్చు. కానీ సేమ్ డే దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి కదా. కొంటే డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది, సేమ్ డే స్క్వేర్ ఆఫ్ చేసుకోకపోతే. అమ్మితే డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఆక్షన్ వేసేస్తారు, చాలా గందరగోళం అయిపోతుంది కదా. ఈ ఇంట్రాడే గురించి మీకు అందరికీ తెలుసు. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి అంటే దే మేక్ అరేంజ్మెంట్ విత్ సంబడి.
ఫర్ ఎగ్జాంపుల్ అదాని విల్మార్ అమ్మాలి, ఏదో న్యూస్ ఉంది లేకపోతే ఏదో అయిపోద్ది ఖచ్చితంగా అని అదాని విల్మార్ ఉంది, అదాని విల్మార్ అమ్మాలి. కానీ ఈ అబ్బాయి దగ్గర స్టాక్ లేదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేయటంలా డైరెక్టే ఏం చేస్తాడు, అదాని విల్మార్ ఎవరి దగ్గర ఉన్నాయో వీళ్ళకి తెలుస్తుంది, ఏ స్టాక్స్ ఎవరి దగ్గర ఉన్నాయో అంతా ఉంటుంది. కొంతమంది అదాని విల్మార్ కొనుక్కుని కట్టలు పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ స్టాక్స్. లెండింగ్ అనమాట, వాళ్ళు స్టాక్స్ లెండింగ్కి ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, అదాని గ్రూపు కొట్టని కొట్టుపారేస్తారు, అదాని విల్మారు ఇంకోటి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ గప కొట్టుపారేస్తారు, అమ్మేస్తుంటారు. ఎంత క్వాంటిటీ అనుకుని నిర్ధారించుకుని అమ్మేస్తారు. మరి యాక్చువల్గా డెలివరీ ఇచ్చేయాలి కదా, మర్నాడే వెంటనే ఇచ్చేయాలి కదా డెలివరీ. ఇంట్రాడే అమ్మటం అంటే డెలివరీ ఇచ్చేయాలి. సిస్టమే, మీరైనా నేనైనా రాజు అయినా మంత్రి అయినా స్కావెంజర్ అయినా అదే సిస్టమ్ కదా. ఆ డెలివరీ ఎలా ఇస్తారంటే అమ్మేస్తారు, వీళ్ళ దగ్గర లేదు స్టాకు, వీళ్ళు ఉన్నారు కదా లెండర్స్, వాళ్ళ దగ్గర స్టాకులు తీసుకుని వాళ్ళ డీమ్యాట్లోంచి తీసుకుని ఇక్కడ డెలివరీ ఇచ్చేస్తారు. కొనుక్కున్న డెలివరీ తీసుకుని నెత్తినేసుకుని అలా వెళ్తుంటాడు, ఇంకా తగ్గుతుంది, పడేస్తారు కదా, సిస్టమేటిక్గా పడేస్తారు. కార్టెల్స్ ఉంటాయి, కార్టెల్స్ అంటే 2, 3, 4, 10 మంది కలిసి చేస్తారు ఈ పని, ఒక్కరు చేయరు. ఎందుకంటే మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా, పడేయాలి కదా దీన్ని. తర్వాత తీరిగ్గా పడిపోద్ది. తీరిగ్గా పడిపోయిన తర్వాత చక్కగా తీరిగ్గా చూసుకుని 2 రోజులకో 4 రోజులకో వారానికో నెలకో వీళ్ళకి ఇస్తారు కదా, ఎవరైతే స్టాక్ ఇచ్చారో డెలివరీ కోసమని వాళ్ళకి ఇంతని పర్సంటేజ్ ఇస్తారు. ఇక్కడ 210 రూపాయలది 170కో 140కో తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ బయింగ్ మొదలు పెడతారు. అక్కడ బయింగ్ మొదలు పెట్టేసేసి తీరిగ్గా వీళ్ళకి డెలివరీ ఇచ్చేస్తారు. మధ్యలో దే మేక్ ఎ బిగ్ మనీ. ఏదైనా స్టాక్ మీద న్యూస్ వచ్చిందనుకోండి, లేదు ఏ పర్టికులర్ స్టాక్ రిజల్ట్ బాగోలేదు, లేకపోతే ఏదోటి మొత్తానికి ఇది ఇంకా పడిపోద్ది అనే సిచ్యువేషన్ కనిపించింది అనుకోండి, వీళ్ళు అగ్గికి ఆజ్యం పోసినట్టు దాని సిచ్యువేషన్ని ప్రాబ్లమ్ని ఇంకా అగ్రవేట్ చేస్తారు, పెద్ద చేసి ఫటాఫట్ అమ్మిపారేస్తారు. వీళ్ళ దగ్గర ఉండవు డెలివరీ, ఎక్కడ తీసుకుంటారు డెలివరీ, ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉందో వాళ్ళ దగ్గర టెంపరీగా తీసుకుంటారు, ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మార్కెట్ని భయంకరంగా పడేయటం. కొనుక్కుంటే అది వేరే సంగతి, డెలివరీ తీసుకుంటారు, అమ్ముతున్నారు, వీళ్ళ దగ్గర లేదు స్టాకు అయినా అమ్ముతున్నారు. మార్కెట్ని ప్రభావితం చేస్తున్నారు, మార్కెట్ని పడేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. మరి మీకు అదాని గ్రూపు సంబంధించి మీకు తెలియని విషయం ఏముంది, ఈ హిండెన్బర్గ్ వారి రిపోర్ట్ని బేస్ చేసుకుని భయంకరంగా పడేశారు. ఈ అదాని గ్రూప్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, లేటెస్ట్గా కొనుక్కున్న వాళ్ళకి చాలా లాసెస్ వచ్చాయి, సకానికి పైగా పోయాయి డబ్బులు. ఒక స్టేజ్లో ఏమైపోతుందని కూడా బీతాహోల్ అయిపోయారు. నాకు చాలామంది మెసేజ్, సార్ ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చెప్పాను, మరి ఏం చెప్తాం అట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో వస్తే, బాబు ఒక 50% తీసేసి దండం పెట్టేయండి, 50% లాటరీ ఉంచండి అని చెప్పాను. లక్కీగా 50%కి పని జరిగింది, మళ్ళీ రికవర్ అయ్యాయి, అది వేరే సంగతి. ఇప్పుడు అదాని ఒకటే కాదు, ఒకప్పుడు సత్యం కంప్యూటరు, ఇంకోటి చాలా మధ్యలో వస్తుంటాయి కదా, ఏదైనా బ్యాడ్ వచ్చినప్పుడు ఇంకా చెత్త కొట్టేసి అప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ని ఎలా కొట్టేశారు ఏమండి, ఎస్ బ్యాంక్ని కొట్టేశారు. ఇలా కొట్టేసినప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఇన్వెస్టర్స్ చితికిపోతారు కదా. కొంతమంది స్మాల్ ఇన్వెస్టర్లు పర్టికులర్ స్టాకులో కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెడతారు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో 5 lakhs అయితే 2 లక్షలు 3 లక్షలు ఆ స్టాకులో పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి, ఫినిష్ అయిపోతాడు, సగం పైన డబ్బులు పోతాయి. ఇవన్నీ ఆలోచించి సెబీ ఏం చేసిందంటే సింపుల్గా ఈ రకమైనటువంటి షార్ట్ సెల్లింగు బ్యాన్ చేసింది. బ్యాన్ చేయటం అంటే టోటల్గా బ్యాన్ కాదు, మీరు అమ్మితే డెలివరీ విధిగా ఇచ్చి తీరాలి, కొంటే డెలివరీ తీసుకోవాలి, అంత సింపుల్ కదా.
ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు ఏం చేసిందంటే సెబీ మీరు అమ్మేదాన్ని కొనేదాన్ని సెపరేట్గా ట్రీట్ చేస్తాము అని చెప్పింది. వీళ్ళు ఇంకొక వర్గం ఉన్నారు, వాళ్ళేంటి అమ్ముతారు కొంటారు రెండూ చేస్తారు, కవర్ అయిపోతున్నది కదా. ఇక్కడ ఏం చెప్తున్నదంటే మీరు అమ్మిన దానికి మీరు డెలివరీ ఇవ్వండి, మీరు కొన్నదానికి సెపరేట్గా డెలివరీ తీసుకోండి. యువర్ సెల్లింగ్ అండ్ బయింగ్ విల్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ అండ్ సెపరేట్లీ. నంబర్ 1 అక్కడ కూడా కట్టేసింది. అంటే మీరు అమ్మితే అమ్మిన మేరకు డెలివరీ ఇవ్వాల్సిందే. నేను కొన్నానండి, దానికి దీనికి అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ 5,000 క్వాంటిటీ అమ్మాను, ఇక్కడ 5,600 క్వాంటిటీ కొన్నాను, అందులోంచి 5,000 తీసేసుకోండి అంటే కుదరదు. ఆ క్రాస్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయము అని చెప్తున్నారు. అది ఇన్స్టిట్యూషన్స్ వారికి గుర్తుపెట్టుకోండి, మనకు కాదు. ఈ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కాదు, రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు. వాళ్ళు బల్క్లో అమ్ముతుంటారు, బల్క్లో కొంటుంటారు కదా. సో దేర్ ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ విల్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. అక్కడ సగం తుప్పు వదిలిపోయింది. నేను అమ్మేసి గట్ట అమ్మేసి ఇంకా సెల్లింగ్ వచ్చేస్తుంది, అప్పుడు నేను తిరిగి కవర్ చేసేస్తాను, మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తానంటే కుదరదు. అక్కడ అమ్మిన దానికి డెలివరీ ఇవ్వండి, కొనదానికి డెలివరీ తీసుకోండి. రెండోది ఏం చేస్తున్నదంటే, ఏం చెప్పారంటే సెబీ వారు, చూడండి చాలా ఇంట్రెస్టింగ్. మీరు షార్ట్ సెల్లింగ్ చేయాలంటే ఇట్లాగా మీ దగ్గర స్టాక్ లేదు, స్టాక్ లేకుండా కానీ మీరు షార్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటే, షార్ట్ సెల్లింగ్ అంటే అదే కదా, స్టాక్ లేకుండా అమ్మాలనుకుంటే ముందుగా మాకు చెప్పండి, ఇన్ఫార్మర్స్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇవ్వండి, ఎక్స్చేంజ్కి తెలియాలి. ఏమని, మేము ఈ పర్టికులర్ కంపెనీలో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాం, అంటే మేము సెల్లింగ్ చేస్తున్నాం, మా దగ్గర డెలివరీ లేదు, స్టాక్ లేదు మా దగ్గర, మేము సెల్లింగ్ చేస్తున్నాం అని ముందుగా చెప్పాలి. సో వీళ్ళ సేల్స్ వీళ్ళ యాక్టివిటీని సెపరేట్ చేసి ఆ ట్రేడు సెపరేట్గా డిమార్క్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. అది సెపరేట్గా పెట్టుద్ది. వీళ్ళు ఇంతమంది ఈ పర్టికులర్ కంపెనీలో ఈ స్టాక్ని డెలివరీ, అంటే స్టాక్ లేకపోయినా అమ్ముతున్నారు, ముందుగా చెప్పామండి. చూసారా, వీళ్ళ దగ్గర స్టాక్ లేదు అయినా అమ్ముతున్నారు అనేది ముందుగా చెప్పండి అంటున్నారు. ఒక పక్కన ముందుగా చెప్పండి అనేటప్పటికీ ఏమవుతుంది, ఈ పర్టికులర్ స్టాక్లో సెల్లింగ్ ఉందనే తెలుస్తుంది ప్రపంచానికి. ఇట్ బికమ్స్ ఓపెన్. లేకపోతే ముసుగులో గుద్దులాట్లాగా వాళ్ళు వెళ్ళిపోయి టపటపట పేల్చేయటం, అమ్మేయటం, 10% డౌను, 20% డౌను, 30% డౌను, లోవర్ సర్క్యూటు, మర్నాడు కూడా లోవర్ సర్క్యూటు, మర్నాడు లోవర్ సర్క్యూటు, అమ్ముకుందామన్న అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఇప్పుడు జరగదు. ఇంకా ఇప్పుడు వీలు పడదు. అట్లా ఎవరైనా ఏ స్టాక్నైనా అమ్మాలనుకుంటే ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్ మీరు నేను కాదు, ఇన్స్టిట్యూషన్స్ మీరు నేను ఎలాగో చేయలేం డెలివరీ లేకుండా. మనం ఎక్కడి నుంచి చేసుకుంటాం డెలివరీలు? వాళ్ళు ముందుగా చెప్పాలి, మేము ఈ స్టాక్ని వితౌట్ డెలివరీ, మా దగ్గర డెలివరీకి ఇవ్వడానికి స్టాక్ లేదు కానీ మేము అమ్ముతున్నాం అని చెప్పాలి. ఎప్పుడైతే చెప్తారో పబ్లిక్ వచ్చేస్తుంది కదా, ఇట్ ఈజ్ ఓపెన్. సో ఇది చేయబోతున్నది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి, మీలాంటి నాలాంటి వాళ్ళకి, రిటైల్ ఇన్వెస్టర్స్కి లాభమే, ఉపయోగకరమే. మార్కెట్ని ఎలా పడితే అలా పడేయటం, పెంచేయటం లాంటి పెంచటం పక్కన పెట్టండి, ఎలా పడితే అలా పడేసే కార్యక్రమాలు చేయలేరు. మార్కెట్ని పడేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయలేరు. డెలివరీ లేకుండా అమ్మాలంటే ఇప్పుడు ముందుగా చెప్పాలి. ఆ స్టాక్ బతికిపోతుంది చాలా వరకు. ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా బతికిపోతారు. అంత ఉధృతంగా అమ్మలేరు. అమ్మినా ఒకరోజు అమ్మితే తెలిసిపోతుంది, అదేంటి ఎవరో అమ్ముతున్నారు, ఇట్లా జరుగుతుందని. నౌ ఇట్ ఈజ్ అన్ ఓపెన్ బుక్, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అది సీక్రెట్గా వాళ్ళంతటి వాళ్ళు ఎవరికి చెప్పబెట్టకుండా కొట్టేయటానికి, అమ్మటానికి లేదు. ఇప్పుడు చెప్పే అమ్మాలి, చెప్పే అమ్మితే తెలిసిపోతుంది. యు ఆర్ మేకింగ్ ఇట్ ఓపెన్. బాగుంది కదా. సో దిస్ ఎ గుడ్ స్టెప్. కానీ నేను చూస్తున్నాను యూట్యూబ్లో ఏంటేంటోగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు.
నేను జనరల్గా ఇట్లాంటి వీటి జోలికి అంటే ట్రేడింగ్లకు సంబంధించిన వాటిల్లో అంత డీటెయిల్గా వెళ్ళను, స్టడీ చేయను. బట్ అనిపించింది నాకు అనవసరంగా మిస్లీడ్ చేస్తున్నారు, లెట్ మీ క్లారిఫై అని. సో యూ గాట్ ద క్లారిటీ. తర్వాత వీడియోల్లో ఏంటేంటో చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. అట్లా ఏమీ లేదు. అట్లాంటిది ఏదో అయ్యి ఉంటే అది డిఫరెంట్. అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఎలా వద్దంటారు మీరు? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో షార్ట్ సెల్లింగ్ చేయకుండా ఎలాగా? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే షార్ట్ సెల్లింగు, లాంగ్ బయింగు రెండూ ఉంటాయి. వాటిని ఎందుకు బ్యాన్ చేస్తారు? చేయలేరు కదా, అది విషయం. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మీరు ఏంటంటే బెటర్ మీరు సర్క్యులర్ చదవండి, సెబీ సర్క్యులర్ చదివి అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇన్ ఏ బెటర్ వే. ఇది మీరు ట్రేడింగ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళైతే, లేదా క్యూరియాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ అయితే అది ఆల్ ద బెస్ట్. మార్కెట్స్ ఇప్పుడు రేపు డబుల్ బాటమ్ కాబట్టి రేపు రికవరీ రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం రేపు కూడా కొంచెం తగ్గొచ్చు. చూసారా, రెండు వైపులా ఉంది. అందుకని నేను ఏం చెప్పలేను. బట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే పర్సనల్ ఒపీనియను, 21,500 400 మినహాయించి ఇంకా దిగిపోవటానికి ఛాన్సెస్ తక్కువ. ఇవాళ జరిగిన వరకు, ఈ రోజు వరకు జరిగిన సిచ్యువేషన్ బట్టి. రేపు మార్కెట్ కూడా జరిగిన తర్వాత ఈ సిచ్యువేషన్ మారచ్చు. ప్రస్తుతానికి అయితే పెద్దగా తగ్గకపోవచ్చు మార్కెట్. కాబట్టి దిస్ మే నాట్ లీడ్ టు బిగ్ కరెక్షన్. దిస్ కరెక్షన్ ఈజ్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ కరెక్షన్ వాట్ ఐ బిలీవ్. అంటే అట్ ది మోస్ట్ 21,400 400 ప్లస్. అది కూడా క్లోజింగ్ బేసిస్ మీద కాకుండా ఇంట్రాడే వచ్చిందనుకోండి, గొడవే లేదు. ఇంట్రాడే వస్తే ఇంకేముంది, మళ్ళీ అక్కడి నుంచి లేపేస్తారు. క్లోజింగ్ వచ్చేటప్పటికి రికవర్ అయిపోతుంది. కాబట్టి దీని జర్నీ 21,500 21,800 ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్. 500 కాకపోతే 400 ప్లస్ వేసుకోండి, వెనుదిరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, అంతే. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ టైమ్. ఈ వీడియోని నేను షార్ట్ సెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సెబీ సర్క్యులర్ గురించి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. నేను మరి అర్థమయ్యేలాగానే తెలుగులోనే చెప్పాను. నెవర్ ది లెస్ యూ లిసన్ టు ఇట్ వన్స్ అగైన్. 2 సార్లు 3 సార్లు వింటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.